అన్నది మా హస్బెండే కదా అని ఈవిడ అన్నది నా వైఫే కదా అదేముందలే అని లైట్గా తీసుకుంటే అసలు ఏమీ ఉండదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నేటి సమాజంలో చూసుకున్నట్లయితే కుటుంబ బంధాలు, దాంపత్య విలువలు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. మన పాతతరం రోజుల్లో చూసుకున్నట్లయితే పాతతరం దంపతులు ఎంతో ప్రేమ, సహనము, ఓర్పు, ఆత్మీయతతో వారి జీవితాలను ఎలా నడిపించారో తెలుసుకోవటం మనకు ఒక పాఠం అవుతుంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో అనుభవజ్ఞులైన దంపతులతో మనం సంభాషణ చేస్తూ వారి యొక్క వివాహ యాత్ర, వారి యొక్క విశ్వాసము, సవాళ్ళు, విజయాలు తెలుసుకుంటాం. వారి జ్ఞానం, ఆచరణ, విశ్వాసం మన నేటి తరానికి ఒక వెలుగు మార్గంగా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి దంపతులు అంకుల్ ఆనందరావు గారికి, అలాగే ఆంటీ జయమ్మ గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రీవారు శ్రీమతి అనే ఫస్ట్ ఎపిసోడ్ లో మనతో ఉన్నటువంటి దంపతులు ఆనందరావు అంకుల్ అలాగే జయమ్మ ఆంటీ గారి కోసం తెలుసుకుందాం. మీ మాటల్లో మీకోసం చెప్పండి. నా పేరు కోపూరి ఆనందరావు. నా భార్య పేరు మధిరాల జయమ్మ. నాది కొత్తపేట, గుంటూరు కుగ్లర్ హాస్పిటల్ క్వార్టర్స్. నా భార్య శారదా కాలనీ, గుంటూరు. మాకు 87లో మ్యారేజ్ అయింది. 1986లో ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. మాకు 2 పిల్లలు. మేమందరం కూడా ఆరోగ్యంగా దేవుడి దయ వలన బాగున్నాము. మంచిది అంకుల్, మీకోసం చాలా చక్కగా చెప్పారు. శ్రీవారు శ్రీమతి అని ఈ ఎపిసోడ్ లో మా నుంచి మీకు మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంకుల్? అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. మీరు ఎందుకని లవ్ మ్యారేజ్ చేసుకోలేదు? లవ్ చేయటానికి ముందు నేను సెటిల్ అవ్వాలి కదమ్మా. నేను సెటిల్ అవ్వలేదు. నా మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులను పోషించాలి, చేసుకున్న భార్యను పోషించాలి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ లేకుండా నేను లవ్ చేస్తే చేసుకున్న అమ్మాయి నేను ఎలా పోషిస్తాను? ఇవన్నీ ఆలోచించి నేను అసలు ఆ లవ్ అనేదే నాకు గుర్తుకే రాలేదు. నాకు దాని మీద జాసే లేదమ్మా. మరి మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా అంకుల్? 1 or 2 persons ప్రపోజ్ చేశారమ్మా, కానీ నేను అగ్రీ అవ్వలేదు. అసలు నేను పట్టించుకోలేదు. చెప్పాను కదా ఇందాకనే మీకు, నేను ఎలా పోషించాలి? నేను సెటిల్ అవ్వలేదు. మరి సెటిల్ అవ్వకుండా లవ్ చేసి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఎక్కడ ఏం పోషించాలి? ఏదో కార్పొరేట్ హాస్పిటల్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాను. దానివల్ల మా లైఫ్ సెటిల్ అయిపోదు. నేను ఎప్పుడైనా కానీ ఐ హ్యావ్ టేకెన్ డిసిషన్, లైఫ్లో ఫుల్గా సెటిల్ అవ్వాలి. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ దాని గురించి నేను పట్టించుకోలేదు. కంప్లీట్ సెటిల్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ వచ్చి అప్పుడు చేసుకుంటే నేను అన్ని విధాలుగా తల్లిదండ్రులకు కానీ, చేసుకున్న అమ్మాయికి కానీ అందరికీ నేను సహాయపడగలను. నేను మెయిన్గా నేను సెటిల్ అవ్వగలను, నేను సంతోషంగా ఉండగలను అనే అభిప్రాయంతోనే నేను అవన్నీ నేను క్యాన్సిల్ అవి పట్టించుకోలేదమ్మా. ప్రపోజ్ చేశారు కానీ ఐ డిడ్ంట్ అగ్రీ. మీరు ఎందుకని లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపించారా ఆంటీ? అప్పటి రోజుల్లోనమ్మా మాకు లవ్ మ్యారేజ్ అంటే అదేదో తప్పు, అసలు ఆ అభిప్రాయమే తప్పు అనే ఫీలింగ్తో మమ్మల్ని విన్న మాటలను బట్టి మా సమాజంలో అలా పెంచారు. అది చాలా తప్పు, అలా కూడదు అన్నట్లుగా అరేంజ్డ్ మ్యారేజ్కే అగ్రీ అయ్యాం. రెండవది, తల్లిదండ్రులు చూసి చేస్తే ధైర్యంగా ఉంటుంది. ప్లస్ అప్పటి రోజుల్లోనమ్మా అంకుల్కి గవర్నమెంట్ జాబ్ కనుక అందరూ చాలా మంచిది అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అలా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరూ ప్రైవేట్గా ఎక్కువగా చూసేవాళ్ళు. ఆ టైంలో నేను కూడా అగ్రీ అయిపోయాను, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అని. మా నాన్న చెప్పినట్టే విన్నాను. పెళ్లి సంబంధం కుదిరాక మీ మనస్సులో మొదటి ఆలోచన ఏంటి? ఇందాక చెప్పాను కదా, నేను అన్నీ కంప్లీట్గా నేను ఫుల్ జాబ్ వచ్చిన తర్వాత నేను చేసుకుందామని చెప్పాను కదా. మరి పెళ్లి సంబంధం అని అంటే నేను ఫుల్ సెటిల్ అయినట్టు లెక్క. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటి? ఇక మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్నానంటే నాకు ఒక ఇండివిజువాలిటీ ఏర్పడుతుంది. నాకు ఒక ఇంక్లూడింగ్ బాధ్యతలు అనేవి ఉంటాయి. నేను ఒక ఇండిపెండెంట్గా నేను స్వతంత్రంగా ఉండగలను.
నాకు ఇంకా ఏ బాధ్యతలు, నాకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. నేను సెటిల్ అయిపోయాను, విత్ వైఫ్తో హ్యాపీగా ఉండగలను. సొంతగా ఇల్లు కానీ అన్నీ ఎవ్రీథింగ్ నాకు హ్యాపీగా ఉంటుంది అనే ఒక హ్యాపీనెస్ అనేది నేను ఊహించాను. ఇంకా నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. ఇది మ్యారేజ్ అనేది ఫైనలే కదా, ఇంకా ఆ ఉద్దేశంగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు చెప్పండి ఆంటీ. నేను కూడాను మా అమ్మ నాన్న ఇష్టపడ్డారు, నాకు నచ్చిందమ్మా. నాకు అంటే అభ్యంతరం చెప్పడానికి ఏ కారణాలు లేవు. నాకు 18 years అప్పుడు ఇంటర్ అయిపోయింది, మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, చేసేసుకుని వైజాగ్ వచ్చాను. పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ దాంపత్య జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మీ పేరెంట్స్ మీతో ఎప్పుడైనా మాట్లాడారా? మా పేరెంట్స్ అంత అవగాహన లేదమ్మా, అన్ఎడ్యుకేటెడ్స్. ఎవ్రీథింగ్ వాళ్ళు మ్యారేజ్ ఒక మంచి అమ్మాయిని చూడటం వరకే బాధ్యత తీసుకున్నారు, కానీ మరి వాళ్ళకి మిగతా ఈ ఎలా ఉండాలి ఏంటి అనేది అంత అవగాహన లేదు. మరి ఓపెన్గా చెప్తున్నాను, ఈ మిగతా అన్నీ ఇదంతా ఇక నేనుగా తయారు చేసుకున్నదే, కానీ తల్లిదండ్రులు నాకు ఇలాగ ఉండాలి అని చెప్పింది ఏమి లేదు. మీరు చెప్పండి ఆంటీ. మ్యారేజ్కి ముందు అయితే ఏమీ మాట్లాడలేదు ఆ విషయాలు. అసలు ఇష్టమా కాదా మంచి చెడు ఏం చెప్పలేదు. పెళ్లి గురించిన అవగాహన మా అమ్మ వాళ్ళు ఏం కలిగించలేదు. అయిన తర్వాత మాత్రం మా నాన్న ఫస్ట్ లెటర్ రాశారు, వైజాగ్లో ఉంటే, గుంటూరు నుండి. అల్లుడు ఏమంటే అదే అనాలి, ఏదైనా చూసి నంది అంటే నువ్వు కూడా నంది అనాలి, అల్లుడు అది చూసి ఫలానా అంటే ఫలానా అనాలి, మార్పు చేయటానికి వీల్లేదు, కాదు అనటానికి వీల్లేదని మా నాన్న చెప్పారు. ఆయన లెటర్ రాస్తే అంకుల్ ఇప్పటివరకే దాసించారు ఆ లెటర్ని. అంత అంటే నాన్న ఏ మాట నువ్వు అనటానికి వీల్లేదు, అది కరెక్ట్ అయినా కాకపోయినా సరే నువ్వు అవును అనాలి. ఆయన అవును అంటే నువ్వు అవును అనాలి, ఆయన కాదు అంటే నువ్వు కాదు అనాలి, రెండో మాట ఉండకూడదు అన్నట్టు ఆయన లెటర్లో చెప్పారు. ఆయన ఫాలో అవుతూనే వచ్చాను ఇప్పటి వరకు. సో భర్త అడుగుజాడల్లోనే నడవాలని మీకు పంపిన లెటర్ ద్వారా మీ నాన్నగారు మీకు నేర్పించారన్నమాట. అయితే అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడప్పుడు రాస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నకి మంచి అవగాహన ఉందండి సొసైటీలో. అన్ని విషయాలు బాగా తెలుసు, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. మంచి నేమ్ కూడా ఉంది వాళ్ళు ఉండే ఏరియాలో. వాళ్ళ కూతురికి రాసిన లెటర్లో, ఫస్ట్ టైం రాసిన లెటర్ నేను చూశాను. అది సేమ్ ఇలాగుండాలి, భర్తతో ఎలాగుండాలి. మరి కొత్తగా మ్యారేజ్ అయింది అని అన్ని విషయాలు ఏ టు జెడ్ రాశారు. హౌ టు బిహేవ్ విత్ హస్బెండ్ అంటే అలాగా. అంటే తక్కువ చదువుకున్నాడు, కానీ హైలీ ఎడ్యుకేటెడ్ లాగా అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. అందువల్ల ఆయన ఆ విధంగా చెప్పగలిగాడు. మాకు పేరెంట్స్ పాపం వాళ్ళకి తెలిసినంత వరకు ఆ విషయాలు పెద్దగా తెలీదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచి చెడ్డ విషయాలు అన్నీ చూసుకొని మంచి అమ్మాయిని చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు, ఆ విధంగానే చేశారు. అంతవరకే వాళ్ళకి తెలుసు. ఆ విధంగా అక్కడ చూసుకున్నాము. తర్వాత పెద్దలు వాళ్ళు వీళ్ళు కలిసి చూశారు, మ్యారేజ్ జరిగింది. చీముడు చెప్పినట్టే మేము మ్యారేజ్ అయిన ఒక 10 daysకి వైజాగ్ వచ్చేసాం.
సో దీని రిలేషన్షిప్ అనుకోవచ్చా, లేదంటే ఇదే లైఫ్ అనుకోవచ్చా? నేనైతే ఇదే లైఫ్ అనుకుంటున్నాను. రిలేషన్ అయితే ఒక సందర్భంలో ఉంటాయి, కొన్ని కట్ అవుతాయి. కానీ లైఫ్ ఎప్పుడూ ఉంటుంది మనం ఉన్నంత వరకు. అంకుల్‌తోనే లైఫ్. అంకులే నా లైఫ్ అని నేను ఫీల్ అవుతుంటాను. చాలా చక్కగా చెప్పారు ఆంటీ. మ్యారేజ్ చేసుకోవాలంటే అన్ని విధాలుగా సెటిల్ అయి ఉండాలి. వచ్చే అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలని చాలా చక్కని ఆలోచనలు చేశారు కదా అంకుల్. మరి ఏమి నచ్చి ఆంటీని చూసి మీరు ఎస్ ఈ ఈ సంబంధం చూసింది ఒక క్రిస్టియన్ ఫెయిత్. వాళ్ళు చాలా హైలీ చాలా పెద్దవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద చర్చిలు, మరి దేవుళ్ళు ఎక్కువ మంది, అందరికీ గుంటూరులో అందరికీ తెలిసినటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళు చూశారు ఇది. అదొక నమ్మకం. తర్వాత ఏంటంటే నాకు నచ్చింది మనిషి. నేను పోషించగలను. నా జాబ్ ఉంది, మంచి జాబ్ ఉంది. నేను పోషించగలను. ఆవిడ ఏం చదువుకున్నారా, ఏం చదువుకోలేదా అవన్నీ నేను పట్టించుకోలేదు. షీ కేమ్ ఫ్రమ్ వెరీ మంచి కుటుంబంలో నుంచి వచ్చిందన్న సంగతి నాకు తెలిసింది. మనిషి నాకు నచ్చింది. మరి ఇంతకంటే ఇంకా నేనేమి చెప్తాను. నేను పోషించుకోగలను. పర్మనెంట్ జాబు, ఈ క్వాలిటీస్ని బట్టి నేను చేసుకోను. ఉద్యోగము, సంపాదన, పెళ్లి వయసు లేకపోయినా ఈ రోజుల్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. మరి ఎటువంటి అర్హతలు ఉంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు అంటారు అంకుల్? మంచి ప్రశ్న అమ్మా. ఏమీ లేకుండా పెళ్లి చేసుకొని ఏం చేస్తారు చెప్పమ్మా? ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు అని, ఈ అబ్బాయి సంపాదించేది లేదు, ఆ అమ్మాయి సంపాదించేది ఏం లేదు. ఇద్దరు ఎలా బతుకుతారు మీరే చెప్పండి? ఎవరు పోషిస్తారు? పెళ్లి చేసేస్తే తల్లిదండ్రులు ఏమంటారు? పెళ్లి చేసాం కదరా, నీ బతుకు నువ్వు బతుకు అంటారు. వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి ఏది ఆధారం ఏది? ఇతను ఏమి చేయడు, ఆ అమ్మాయి ఏమి చేయదు. అందువల్ల అనేకమైనటువంటి డిస్ప్యూట్స్ వస్తున్నాయి, విడిపోతున్నారు. మీరు మనం చూస్తానన్నాం నవ్డేస్. అని పెళ్లి చేసుకోవటము, లవ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవటమే కానీ ఏమంత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఏమంత బాగుపడుతున్నారు? చేసుకున్న మూడో రోజు వెళ్ళిపోతున్నారు, చేసుకున్న 4 నెలల్లోనే వెళ్ళిపోతున్నారు. అనేకమైనటువంటి ఈ రోజుల్లో కౌంట్ అవుతున్నాయి. ఇద్దరు కూడా అవగాహనతో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు, ఆ అబ్బాయి ఓకే, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై లెగ్స్, నేను స్టాండర్డ్గా ఉన్నాను, నాకు ఒక ఏజ్ వచ్చింది, నేను సంపాదిస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నా, నేను బ్రతకగలను. ఈ అమ్మాయి కాబట్టి ఇంకొక అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు వాళ్ళకి నచ్చిన అమ్మాయి ఎవరో ఒకళ్ళు వస్తారు, చేసుకున్నారు, హ్యాపీగా ఉంటారు. ఆ ఫ్యామిలీ 99% వాళ్ళు హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంది. ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఎర్నింగ్స్ లేకుండా, అవగాహన లేకుండా, వయసు కూడా లేకుండా 20-22 ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ డిగ్రీ, థర్డ్ ఇయర్ డిగ్రీ ఈ చదువుకొని లవ్ చేసుకుంటే అవి సక్సెస్ కావు. అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ నౌ డేస్. దట్ ఈస్ సో మగపిల్లలైతే వారి కాళ్ళ మీద వారు నిలబడినప్పుడే పెళ్లి చేసుకోవాలి అంటారు మీరు. మరి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? నేనైతేనమ్మా జాబే ఉండాలని అనుకోను. అందరికీ జాబ్ ఉండదు, అందరికీ వ్యాపారం ఉండదు. వ్యాపారం ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు. కష్టపడే తత్వం ఉండి పోషించగలిగినప్పుడు ఆ హస్బెండ్ నెలకి లక్షల్లో సంపాదించినా, వేలల్లో సంపాదించినా, వందల్లో సంపాదించినా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఖర్చు మనం తగ్గించుకుని తృప్తిగా ఉండటం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే. వాళ్ళ సంపాదన బట్టి మనలో సంతోషము రాదు. వాళ్ళు తక్కువ సంపాదించిన ప్రేమ కలిగి ఉంటే ఆ దంపతులిద్దరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. డబ్బు ఇక్కడ సమస్య కాదని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అంకుల్కి మా మ్యారేజ్ అప్పుడు 1300 వస్తాయి, 1200-1300 శాలరీ. అయినా సరే ప్రతి నెల
ప్రతి నెల వాళ్ళ అమ్మకి నాన్నకి ఎంఓ చేసేవాళ్ళు. ప్రతి నెల కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. 1200, 1300 వచ్చినప్పుడే 200, 300 వాళ్ళకి పంపించేవాళ్ళు. అలాగా హ్యాపీగా మేము మిగతా దాంట్లో మిగిలిపోయేవి. ఆ రూ. 1000 మాకు మిగిలిపోయేవి. 400 ఖర్చయితే 600 మాకు మిగిలిపోయేవి. అలా హ్యాపీగా ఉన్నాం. అంటే వేరే ఖర్చులు ఎక్స్ట్రాలు ఏవి మేము పెట్టేవాళ్ళం కాదు. నా అభిప్రాయం ఏంటంటే అక్కడ వచ్చేదాన్ని కాదు కానీ వీళ్ళ మనసుని బట్టి, వీళ్ళ సంతృప్తిని బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రేమను బట్టి. ఉన్న దాంట్లో సర్దుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలామందిని చూశాను. హస్బెండ్‌కి లక్షలు వచ్చినా సరే వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టేసి వాటిని దుర్వినియోగం చేస్తున్నారు వచ్చిన సంపద. రూ. 1000 వచ్చినా కూడా చాలా తృప్తిగా దానిలోనే అన్నీ సమకూర్చుకున్న ఆడవాళ్ళని నేను చూశాను. పల్లెటూరులో చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి సంపాదన. కూలికెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో తృప్తిగా ఉన్న వాళ్ళు నేను ఎంతమందినో చూశాను. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు సంపాదన కాదు కానీ యువతల ఆ అమ్మాయికి మెయింటైన్ చేసుకోవటం, ఫ్యామిలీని ప్రేమించటం వచ్చుంటే ఇవన్నీ సర్దుకోగలదు, హ్యాపీగా ఉండగలదు మనకి ఎంత అని నేను అనుకుంటున్నాను. మనకి కరెక్టే. మనకి ఎంత జీతం వస్తుంది అన్నది కాదమ్మా. మనకు వచ్చిన జీతంలో మీరు చెప్తే ఇందాక విన్నారు కదా, నా జీతం 1200, 1300 వచ్చేదని. ఆ జీతంలోనే అమ్మోళ్ళకి పంపించేవాళ్ళం, మేము సఫిషియెంట్గా తినేవాళ్ళం. నెలకు ఒకసారి మళ్ళా ఆ గుంటూరు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎక్కువ సార్లు వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ ఛార్జీలు అవి ఇవి. అప్పటికి ఇంకా మా దగ్గర మీ డబ్బులు మిగులుతూ ఉండేవి. అది చాలా గొప్ప విషయం. అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టు మా మిస్సెస్ చెప్పినట్టు ఎంత డబ్బులు వస్తున్నాయి అన్నది కాదు. ఆ వచ్చిన డబ్బుల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, మన ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నాము, మిగతా వాటికి ఎంత ఖర్చు పెడుతున్నాము, అవి సర్దుకొని ఆ జాగ్రత్తగా వాడుకుంటే ప్రతి కుటుంబం బాగుంటుంది. లక్షల కోట్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో హ్యాపీగా లేరు. మనం చూస్తానేమంటున్నాం రోజు టీవీలో అట్లా ఇట్లా. రోజుకి లక్షల కోట్లు వస్తున్నాయి, ఫ్యామిలీసే డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఉపయోగం ఏంటి చెప్పండి? అర్థం చేసుకొని మన కుటుంబాలు జాగ్రత్తగా నడుపుకునే దాంట్లోనే ఉందంతా. సో అబ్బాయి తన సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించి కుటుంబాన్ని పోషించగలిగినప్పుడు, అమ్మాయి తన రెస్పాన్సిబుల్ గా ఉండగలిగినప్పుడు పెళ్లి చేసుకో. 100% అమ్మా, మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరికీ కరెక్ట్గా సరైన వయసు వచ్చి ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వచ్చినప్పుడు ఆ అబ్బాయి కూడా చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటాడు గ్యారెంటీగా. నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి ఏంటి అని వాళ్ళకి ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి అవగాహన కలుగుతుంది. అప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. చక్కగా కాపురం, అలాంటి కాపురాలు చక్కగా నిలబడతాయి. చూడాల్సిన పనే లేదు దీంట్లో. మరి ఇంకెవరి చేత చెప్పించుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇలాగ కాకుండా అనేక మంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, యూత్ 16, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రాకముందే లవ్లు అని చెప్పేసేసి చేసుకోవటం, ఎటో వెళ్ళిపోవటం, ఉద్యోగాలు ఉండవు, ఏముండవు, సంపాదన ఉండదు, మనస్పర్ధలు రావటం, విడిపోవటము, ఆత్మహత్యలు చేసుకోవటము, ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోవటం, లైఫ్ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు దేర్ ఓన్ హ్యాండ్స్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చక్కగా ఒక వయసు అమ్మాయికి ఒక వయసు వచ్చిన తర్వాత, అబ్బాయికి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. మనం ఎలా సొసైటీలో ఎలా బ్రతకగలం, ఎలా జీవించగలం, ఎలా మాట్లాడగలము, ఏం చెయ్యాము, ఇది కాకపోతే ఇంకోటి, ఇదిగో అది కాకపోతే ఇంకోటి, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వాళ్ళు దే కెన్ లివ్ ఇన్ ద వరల్డ్. అది నేను చెప్పవలసింది. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న అలకలు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలా మీ జీవితంలో మీ వివాహం తర్వాత మొట్టమొదటిగా వచ్చిన మనస్పర్ధలు ఏంటి అంకుల్? మాకు ఇంతవరకు మనస్పర్ధలు ఏమి రాలేదు. మీరు చెప్పినట్టు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయనంటే ఏదో మామూలుగా ఇంట్లో వచ్చి ప్రత్యేకంగా అందరికి తెలిసిన విషయాలే. ఇంట్లో ఏదైనా వంటల దగ్గర వాటి దగ్గర రావాల్సిందే కానీ ఇంక మరి దేని మీద మాకు మనస్పర్ధలు ఏమి లేవు. సహజంగా మా మనస్పర్ధలు కుటుంబాల్లో సహజంగా ఎందుకు వచ్చేస్తాయంటే
పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం కొంతమందికి కట్నాల మీద ఆశపడి మీద కట్నం తేలేదని గొడవలు పడుతూ ఉంటారు. సరైన జీతం వచ్చినా కానీ జీతం ఇంట్లో ఇవ్వకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఇంట్లో ఓ, ఆ, సరైనటువంటి తినటానికి సరైన ఆహార పదార్థాలు తేకుండా ఉండటము, సరైన బట్టలు అవి కొనకపోవటము ఆ అమ్మాయికి. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఎక్కువగా ఇంట్లో వస్తూ ఉంటాయి. మెయిన్గా చాలా కుటుంబాలు కూడా అలాగా విడిపోవటానికి కూడా నేను చూసిన కుటుంబాలు చాలామంది చాలా అంటే మీకు తెలియదు కానీ స్టీల్ ప్లాంట్లో చాలా జరిగినాయి. అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే వచ్చినాయి. కట్నాలు తేలేదని, ఇవ్వలేదని, చేయలేదని. అదేవిధంగా ఉద్యోగంకి వెళ్ళి శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని, ఇలాంటి గొడవల వల్ల అవ్వట్లేదు. అలాంటివి మాకు ఎప్పుడు జరగలేదమ్మా. అసలు ఆ డబ్బుల గురించి అసలు మీకు తెలియని విషయం కూడా ఒకటి చెప్తాను. నేను అసలు డబ్బుల గురించి పట్టించుకోనమ్మా. అసలు నా జీవితం గురించి కూడా నేను పట్టించుకోను. ఆవిడ కూడా ఎంప్లాయీ. ఆవిడ జీవితం కూడా ఇంతవరకు మీ బిలీవ్ మీ ఆర్ నాట్, ఆవిడ బ్యాంక్ అకౌంట్ కూడా నాకు తెలియదు. ఐ నెవర్ సీన్ ఆవిడ పే స్లిప్ కూడా నేను ఇంతవరకు చూడలేదు. గ్రాస్ ఎంత తెలీదు, నెట్ ఎంత తెలీదు, డ్రా చేసింది ఎంత తెలీదు, ఏం లేదు. నా దగ్గర ఎప్పుడైనా పాకెట్లో లేకపోతే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతాను. 1000 2000 కావాలంటే అడిగి తీసుకుంటాను, వెళ్తాను అంతే. నీ జీతం ఏమైపోయింది, మొన్న ఒక జీతం వచ్చింది, ఈ నెల ఏం చేసావు, వాళ్ళకి ఏం చేసావు. మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే గుర్తు చేసుకున్నట్టు ఏదన్నా. ఇప్పుడు మా తమ్ముడు కూతురికి పెళ్లి చేయాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. తమ్ముడు లేడు, ఏం చేయాలి, ఏం చేద్దామంటే మేమిద్దరం వెళ్ళిపోయి ఎల్ఐసి లోన్ ఇద్దరి మీద లోన్లు పెట్టి తీసుకొచ్చి పెళ్లి చేసాం. అలా అమ్మ నాన్న వాళ్ళకి ఏదైనా అవసరం అయినా కానీ మేమిద్దరం కంబైన్డ్గా డబ్బు తీసుకొని ఇద్దరం ఖర్చు పెడతాం, వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ. నాకు అసలు ఆ ప్రాబ్లమే రాలేదు. సో అంకుల్ చాలా చక్కగా చెప్పారు ఆంటీ. మరి మీరేమంటారు, అసలు జనరల్ గా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధాలు ఎందుకు వస్తాయి ఆంటీ? అయితే చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ఏదో అవి 1 అవర్ కూడా మా మధ్య ఉండవు. ఏ చిన్న వచ్చినా ఇప్పటి వరకే కూడాను. ఒక్క పూట కూడా అంకుల్‌తో నేను మాట్లాడకుండా, అంకుల్ నాతో మాట్లాడకుండా మేము అదిగా ఉన్నాము, లేకపోతే వేరుగా ఉన్నాం అన్నది లేదు అసలు. ఒక్క రోజు కూడా అంకుల్‌ని విడిచిపెట్టి లేను. మేమిద్దరం కలిసే ఉన్నాము. ఇప్పుడు మాకు ప్రతిరోజు మ్యారేజ్ అయ్యి 39 ఇయర్స్ అయిందండి. ఎప్పుడు వెళ్ళాలన్నా ఊరికి ఇద్దరం కలిసి వెళ్తాం. ఒక 2 డేస్ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసి వస్తాం. మేము ఎప్పుడు కూడా 1 or 2 డేస్ ఆవిడ ఆల్రెడీ ఎప్పుడు కూడా అసలు ఇంతవరకు ఒక్కతే ఎప్పుడు వెళ్ళలేదు గుంటూరు. ఒక్కతే ఇక్కడి నుంచి కనీసం గాజువాక వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా మేమిద్దరం కలిసి వెళ్ళాలి, మేమిద్దరం కలిసి వస్తాము. ఎప్పుడు ఆమె ఒక్కతే ఇంట్లో లేదు, నేను ఎప్పుడు ఇంట్లో లేదు, ఎప్పుడు కలిసి ఇప్పటికి 39 ఇయర్స్ అయింది. ఇప్పుడు 32 ఇయర్స్ కంప్లీటెడ్, ఇప్పుడు 39కి వచ్చాము. ఇప్పటి వరకు కూడా విడిగా మాత్రం ఎప్పుడూ లేవు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళటమే జరిగింది. నేను ఇప్పుడే గుంటూరు, నా చిన్న పని ఉంది, నువ్వు ఉండు ఒక 3 రోజులు 4 రోజులు, నేను గుంటూరు వెళ్ళేసి వస్తాను అని అన్నది కూడా లేదు. నాతో పాటు రావటమే, సెలవు పెట్టుకొని. ఆవిడకి ఏదైనా పని ఉంటే సరే పదా ఇద్దరం అంటాం. అంకుల్ అంటే అప్పుడు మనసులో ఏమీ ఉండదు. నేను ఏమైనా అన్నప్పుడు మాట్లాడకూడదు, కొంచెం మౌనంగా ఉందాం అనుకుంటాను. అంకులే మాట్లాడేసేస్తారు, మర్చిపోతారు. ఇంక దాన్ని బట్టి అంటే ఇక్కడ మాత్రం అంకుల్‌దే మంచితనం. చెప్పటం లేదు. అందువలన నేను కూడా ఆయన్ని అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా అలగటము, వ్యతిరేక భావం అలాంటిది పెట్టుకోలే. ఎందుకంటే ఆయనలో లేనప్పుడు నేను ఎందుకు అలా ఉండాలి? ఒకవేళ నాది చిన్న ఉంటది క్షమించండి అని అడుగుతూ ఉంటాను ఎప్పుడు. ప్రతిరోజు ఏవండీ ఏదన్నా మీకు అవిధేయతగా ఉంటే ఏదన్నా అని ఏంటంటే నేను చేసిన తప్పులు నాకు తెలుసు. ఏంటంటే అంకుల్ చెప్పడం హాస్పిటల్‌లో రోజుకి ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు 5000 కావాలి, నాకు 10,000 కావాలి, నాకు అది కావాలి, ఈ అవసరం అంటారు. అంకుల్‌కి తెలుసు. కానీ నేను చేసింది ఏదైనా ఉంటే అంకుల్‌కి చెప్పకుండా ఇస్తా. మళ్ళీ వాళ్ళు ఇస్తారులే అని, అది అంతకంటే ఏం లేదు మా ఇద్దరి మధ్య. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మరి
నన్ను నమ్ముకొని వచ్చింది ఇక్కడికి. తల్లిదండ్రులు అందరినీ వదిలేసేసి. ఏదన్నా కోపం వస్తే ఏదన్నా ఏదో కాసేపు ఏదైనా మాట్లాడుకో కోపాలు లేకుండా ఉండవు, అన్ని కుటుంబాల్లో ఉంటాయి. ఏదైనా వస్తే అంతటితో మాట్లాడడం ఒక పావుగంట, అర్ధ గంటలో అది మాట్లాడుకుంటాం అంతవరకే కానీ, జీవితాంతం కలిసి ఉండాలని కలిసి మనం ప్రమాణాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చినోళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చినోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు రారు. ఆ! ఏదన్నా అన్నదమ్ములు అందరిని వదిలేసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం తప్పితే ఇంకెవరున్నారు ఆవిడకి? మనమే కదా అన్నీ చూడాల్సింది అని నేను థింక్ చేస్తాను. అందుకని మళ్ళీ నేను రియలైజ్ అయిపోయి నేను మాట్లాడటం జరిగింది. అంతే తప్పితే ఇంకా అసలు అసలు పర్మనెంట్ డిస్ప్యూట్స్ అనేవి కానీ, లేకపోతే ఒక 2 అవర్స్, 3 అవర్స్ అనేవి కూడా ఉండవు. జస్ట్ అంత హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఏదన్నా. సో 39 సంవత్సరాల్లో ఎటువంటి అలకలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా లైఫ్‌ని లీడ్ చేశారంటే చాలా అద్భుతమైన విషయం అంకుల్, ఆంటీ. సో చాలా మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు మేము చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గాని, స్నేహితులకు, ఇతర మూడో వ్యక్తులకు గాని పంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా వారి మధ్యన వచ్చిన ప్రాబ్లమ్స్‌ని వారే సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేస్తే బావుంటదో మీ మాటల్లో ఒక మంచి సజెషన్ చెప్పండి. చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నావమ్మా. అయితే సమస్యలు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. మూడో వ్యక్తికి మనం చెప్పడం వలన మనం అలుసైపోతాం కానీ, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. ఏది మంచో ఏదో చెడో మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి మనము నాకు తెలిసినంత వరకు కళ్ళు మూసుకొని మామూలుగా ఆలోచించి, అసలు నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? ఒక్కసారి థింక్ చేసి ఒక 5, 10 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, నేను చేసిన తప్పేంటి? ఆయన ఎందుకు అలాగా మాట్లాడాడు? ఆయన చేసిన తప్పేంటి? అని ఒక్కసారి కనుక దీర్ఘంగా ఆలోచిస్తే, ఆ సమస్యకి ఈజీగా పరిష్కారం మీకే వాళ్ళకే తెలిసిపోద్ది. మూడో వ్యక్తికి తల్లిదండ్రులు చెప్పుకున్నందువలన వీళ్ళ మీద వాళ్ళకి అసహ్యం పుట్టిద్ది తప్పితే, తర్వాత మరలా ఎలాగ కాపురం చేసేది వీళ్ళే. నాకు తెలిసినంత వరకు అది వీళ్ళే ఈ విధంగా పరిష్కరించుకోవటమే ఏదో ఒక విధంగా వాళ్ళ తప్పులు తెలుసుకొని ఒకరికొకరు జరుగుతాయి. అయితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి, తప్పు నాది, సపోజ్ నేనే చేశాను, నేనే అన్నాను, లేదు ఆవిడ చేశారని నాకు తెలిసిందనుకోండి, పోనీ అంతగా అర్థం చేసుకోలేని మనిషి పోనీలే నేనే తప్పు చేసేసాను ఏమైందిలే ఇక సారీ అని చెప్తే ఏమైంది, ఇది లైఫ్ లాంగ్ 100 సంవత్సరాలు జీవించాల్సింది. ఆవిడే తప్పు చేసిన సంగతి నాకు తెలుసు, పోనీ నేనే చేశానని చెబుతాము. భార్యాభర్తల మధ్య కదా, ఏముంటుంది, అయిపోయింది కదా. నాకు తెలిసినంత వరకు అది ఎన్నో విషయాల్లో ఆవిడ తెలియపోయినా కానీ అది తప్పని నాకు తెలుసు. కానీ అది నేనే చేశాను తప్పు అని చెప్పేసి నేనే రెక్టిఫై చేసేసుకొని అలాగ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఆవిడ అలా సాటిస్ఫై అయిపోతారు తప్పు అని తెలిసిపోయినా కానీ. అట్లాగే అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోవటం తప్పితే, నాకు చెప్పాను కదా, సమస్యలు అనేవి కుటుంబాల్లో అనేకమైన ఉంటానే ఉంటాయి. ఏదో ఒక విధంగా మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పుకున్నంత మాత్రం మన సమస్యలు ఏం తీరవు. మనం వైఫ్ అండ్ హస్బెండ్లు మాట్లాడుకొని ఏదో ఒక విధంగా దాన్ని సెటిల్ చేసుకొని హ్యాపీగా ఉండటమే కావాలి. కానీ మరి ఇంకెవరు వచ్చి ఎవరికో చెప్పుకొని మనం తీర్పు తెచ్చుకోవాల్సిన పని లేదు. విషయంలో కూడాను మూడో వ్యక్తికి చెప్పడం అనేది అస్సలు ఇష్టపడను. అంత అవసరం కూడా అటు పరిస్థితులు కూడా అంతగా ఏం రాలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత ఇబ్బంది పడి అమ్మకో నాన్నకో చెప్పుకోవాలని కూడా అనిపించలేదు. వాళ్ళకే నేను ఎప్పుడు ఏ సమస్య చెప్పలేదు. ఇప్పటి వరకు మేము చెప్తున్నాం అసలు, మేము ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏ విషయం ఈ 39 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులకు నేనేం చెప్పలేదు. ఈ మా మిస్సెస్ కూడా ఇంతవరకు 39 సంవత్సరాలు ఏ విషయం వాళ్ళకి చెప్పలేదు. ఇక తల్లిదండ్రులకే చెప్పకపోతే ఇంకా మిగతా వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం మనకి ఏముంటుంది.
మేమే సర్దుకొని మాట్లాడుకుని మేమే వెళ్ళిపోతూ ఉంటాము. అవును. ఈ విధంగా హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడు. చెప్పు. ఎప్పుడు మా అత్తగారోళ్ళు, మా అమ్మోళ్ళు వాళ్ళిద్దరూ అనుకున్నది అసలు లేదు ఇంతవరకి. చాలా ప్రేమతో ఉంటారు. మా అత్తగారికైతే మా నాన్న అంటే చాలా ఇష్టం. "మీ నాయన చాలా మంచోడమ్మా" అంటూ ఉంటది. మా నాన్న వాళ్ళని "మీ అత్తగారోళ్ళు చాలా మంచోళ్ళు, యథార్థవంతులమ్మా, నీతిమంతులు" అంటారు. అసలు ఎప్పుడు పొగుడుకోవటం తప్ప ఒక్క మాట అనుకోవటం ఈ రోజుకి లేదు. వాళ్ళిద్దరూ లేరు. అత్తగారు, మామగారు లేరు. మా అమ్మ, మా నాన్న లేరు. అయినప్పటికీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చిన్న విషయంలో కూడా మాట పట్టింపు రాలేదు. కంప్లైంట్ మ్యారేజ్ అయిన కాడ అసలు నుంచి కంప్లైంట్ ఇప్పటివరకి. అని చెప్పాల్సి చెప్పిన దాకా ఎక్కడ నన్ను నన్ను అల్లుడు అంట అది అల్లుడిని అది మా పెద్ద కొడుకు అంటాడు వీళ్ళ నాన్న. ఇంకెంతకంటే ఏం చెప్తావు? అంటే అల్లుడిని ఎవరైనా పెద్ద కొడుకు అని అంటారా? ఇంకా ఇక్కడ నేను ఆయనకి కంప్లైంట్లు నా మీద ఏమున్నట్లు లెక్క మీకే తెలిసిపోతుంది కదా. అట్లా కాదు. ఎవ్వరికి చెప్పకుండా సమస్యని మౌనంగా ఉంటే పరిష్కారం అవుతుంది. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటం, మొరపెట్టుకోవటం, దేవుడే పరిష్కారం ఇస్తాడు. ఆటోమేటిక్గా మౌనం చాలా విషయాల్లో గొడవలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఆడపిల్లలు గొడవ పడటం అసలు నేను అంటే ఇది అతిశయం అనండి ఏమైనా కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి అంకుల్తో గొడవ పడ్డాను, ఆర్గ్యూ చేశాను. వాళ్ళ ఏ విషయంలో కూడా అన్నది ఒక అర్ధగంట కాదు 10 నిమిషాలు కూడా నేను ఆర్గ్యూ చేయలేదు. అది నాకు చేత కాదు. కాబట్టి అలా ఫాలో అయితే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. ఆర్గ్యూ ఉండకూడదు. ఇంకోటి సార్ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి అన్నది మా హస్బెండే కదా అని ఈవిడ అన్నది నా వైఫే కదా అది ఏముందలే అని లైట్గా తీసుకుంటే అసలు ఏమీ ఉండదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నేను ఎప్పుడు చాలా విషయాలు నేను ఇలాగనే తీసుకున్నాను. అంటే అందులో ఎవరు బయట వాళ్ళేం కాదు కదా. ఆ విధంగా టేక్ ఈజీ లాగా తీసుకున్నాను. వస్తాను మళ్ళీ మామూలుగానే అదే టీ పెట్టి అది అయిపోయింది అంతే. బయట వాళ్ళు ఎవరంటే బాధపడతాం. బయట వాళ్ళు ఇంకేదా అంటే ఇదవుతాం. అన్నీ మా వైఫే కదా అన్నీ ఇంకొక 4 అన్నీ ఏమైపోద్ది? ఇంతటితో అయిపోలేదు కదా. జీవితాంతం ఇంకా ఎంతో ఉంది. ఎంతో ఎంతో సంవత్సరాన్ని బతకాలి. పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. ఇవన్నీ ఆలోచించుకుంటే ఇదేమో పెద్ద ఇష్యూ కాదు కదా. ఆ విధంగా థింక్ చేస్తే సరిపోద్దండి. అది నా ఫైనల్ డిసిషన్. మీరు ఈ క్వశ్చన్కి మాత్రం మీరు అడిగిన క్వశ్చన్ చాలా చక్కగా చెప్పారు అంకుల్. భార్య భర్తలు అన్నాక ఖచ్చితంగా వారి మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, కానీ నా భర్త అన్నాడు కదా, నా భార్య అంది కదా అని వారికి వారు సర్ది చెప్పుకోగలిగితే మూడో వ్యక్తికి చెప్పకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ నైనా వారు ఎదుర్కోగలరని చాలా చక్కగా చెప్పారు అంకుల్. ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యలో అనుమానాలు అనేవి కామన్ అయిపోయాయి. ఆ అనుమానాలు రావడానికి అసలు కారణం ఏమిటంటారు అంకుల్? అనుమానాలు అంటే మరి అది వాళ్ళ మనసును బట్టి ఉంటుందమ్మా. అది వాళ్ళ బిహేవియర్ బట్టి. కొంతమంది సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. 1 గంట లేటుగా రోజు 5 గంటలకు వచ్చేవాళ్ళ భర్త ఒకరోజు 2 గంటలు లేటుగా వస్తే ఏంటి లేటుగా వచ్చారు అది ఇది అని చెప్పేసి అనుమానపడే మనుషులు ఉంటారు. అలాగనే ఎవరైనా మనుషులు వస్తే లేకపోతే ఎక్కడికైనా ఏదన్నా ఊరు వెళ్తే అనుమానపడే మనుషులు, వైఫుల మీద అనుమానపడే మనుషులు ఉంటారు. వాళ్ళల్లో మెచ్యూరిటీ మైండ్ లేకపోవటమే మెయిన్. ఏంటంటే ఈ వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం తెలివి తక్కువతనం కూడా ఉంటుంది ఇందులో. ఎక్కువ మంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఓన్గా థింక్ చేయరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంటే సొసైటీలో ఎలాగుంటుందంటే ఒక 2 భార్య భర్తలు చక్కగా బాగున్నారంటే వాళ్ళని ఏ విధంగా చెడగొడదామో విడగొడదామో అనే రకాలు కూడా ఉంటారు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. 2 భార్య భర్తలు కనుక అన్యోన్యంగా ఉంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా చిన్నది వాళ్ళ మీద డిస్ప్యూట్స్ ఏదో క్రియేట్ చేసేస్తారు. వాళ్ళని విడగొట్టడానికి చూస్తారు సినిమాలలో లాగా. అయితే సహజమైనంత వరకే ఆ ఫ్రెండ్షిప్లు, ఈ సినిమాల ప్రభావాలు
సినిమాలు చూస్తున్నాం కదా, సినిమాలు, టీవీలు, ఈ యూట్యూబ్లు అవి ఈ ప్రభావాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి వీళ్ళకి అవగాహన లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానాలు క్రియేట్ చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఆరిజిన్గా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇవి లేకపోతే ఏమీ ఉండవు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా చాలా తప్పు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు ముచ్చట్లు, వాళ్ళ మాటలు వినకూడదు. సినిమాని సినిమాలాగానే చూడాలి. అక్కడ అక్కడ వాడిన భాషలు, అక్కడ వాడినటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి. సీరియల్స్ చూడటం ఇక్కడ రకరకాలు ఉంటాయి. ఒక్కటని మనం చెప్పలేమమ్మా. అనుమానాలు అంటే మెచ్యూరిటీ లేకపోయినా అనుమానాలు వస్తాయి. ఒక గంట 2 గంటలు లేటుగా వచ్చినా అది సినిమాలో లాగానే. అంటే వాటి ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. వాటన్నిటికీ దూరంగా అవి రాకుండా ఉండాలంటే ఒకటే, కొన్నిటికి మనం దూరంగా ఉండాలి, చూడకూడదు, పట్టించుకోకూడదు, వదిలేసేయాలి. అది అనుమానం అంటే ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఏదో కలుగుతుంది, కానీ వెంటనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎవరో ఏదో చెప్తారు. నేను పనిచేసిన దగ్గర మేము 500 మంది మధ్యలో పనిచేసాం. ఎవరో ఒకరు వచ్చి ఏదో చెప్తారు, కానీ అది నిజమా కాదా? నేను నా మనసుకి అలా అనిపిస్తే తప్ప వాళ్ళు ఏదో చెప్పారని 100 మంది చెప్పినా నేను నమ్మను. నేను ఇప్పుడు ఆ విషయంలో ఎప్పుడు ఒక్క 10 నిమిషాలు కూడా ఆర్గ్యూ చేయలేదు. అసలు అనుమానాలు అన్నది నాకది. అయితే అనుమానం పడే వాళ్ళు చాలామంది ఇప్పుడు అపోహలే, వాటిలో నిజాలు ఏమాత్రం ఉండవు. నా అనుభవంలో నేను చెప్తున్నా. నేను హాస్పిటల్లో చాలా చూశాను. అపోహలు చాలా ఎక్కువ చేసుకుని సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు తెలుసు నాకు. అదేమీ లేదు. ఆ తర్వాత తెలిసి చాలా బాధపడి వాళ్ళు రియలైజ్ అయిపోయారు. నా అనుభవంలో అలాంటివి చాలా చూశానమ్మా. అసలు అనుమాన పడే ముందు అది ఎంతవరకు, దాని పర్యవసానం ఏంటి, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అనారోగ్యం, డబ్బులు దండగా చాలా చాలా, దానివల్ల ఒక్క % కూడా ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు అనుమానం అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకముందు అనుమానం లేదు కదా. పెళ్లి చేసుకోకముందు అనుమానం లేదు, అది నమ్మకం ఉంది కదా. పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఈ అనుమానాలు, ఈ అవనమ్మకాలు ఇవి ఇవి ఎప్పుడు వచ్చినాయి? సపోజ్ మగ మనిషి సినిమాకి వెళ్ళాడు, ఇలాంటి భార్య ఒక ఆమె కొంచెం ఫేస్ కట్స్ ఉన్న ఆవిడ కబక్కలు ఏదో కనిపించింది, ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి ఎవరు, ఆ పక్కన ఇంకొక మన రిలేటివ్స్ ఎవరు ఏదో చూస్తారు. వీళ్ళకి కరెక్ట్గా చూడకుండా అలా వీళ్ళు చూసేసేసి పలానా ఆవిడతో సినిమాకి వెళ్ళిందని చెప్తే ఇక జీవితాంతం మైండ్లో ఎవరినో తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాడు. అయ్యే నేను చూశాను, నువ్వు వెళ్ళావు, నీ పక్కన పలానా సినిమాకి వెళ్ళావు, పలానాకి వెళ్ళావు, ఇలాంటి విషయాల మీదనే ఈ అనుమానాలు అవి ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, సినిమా ఇది మ్యారేజ్కి ముందు లేవు కదా, మ్యారేజ్ తర్వాతే కదా ఇవన్నీ. ఈ ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల, సినిమాల వల్ల, టీవీల వల్ల, యూట్యూబ్ల ఈ అన్నిటి వల్ల మనకి లేనిపోయిన డిస్టర్బెన్స్లు, వీళ్ళలో మెచ్యూరిటీ లేక. నమ్మకం అనేది నీకు భర్తకి భార్య మీద నమ్మకం ఉండాలి, భార్యకి భర్త మీద నమ్మకం ఉండాలి 100%. ఇంకా 100 మంది చెప్పినా 1000 మంది చెప్పినా అట్లా నమ్మకూడదు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలో అనుమానం అనేది స్టార్ట్ అవుతే దాన్ని పరిష్కరించుకోవటానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారా? ఈ అనుమానం అనేది సాల్వ్ చేయడానికి అంత తేలికైన విషయం కాదమ్మా. ఈ ఆడ మనిషి గనక మైండ్లో మా ఆయనకి ఇంకొకరితో సంబంధం ఉంది అని కనుక మైండ్లో పడితే అస్సలు ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ ఇట్. అలాగనే మగ మనిషికి కూడా ఆడ మనిషితో వేరే సంబంధం ఉందంటే అది మనం సాల్వ్ చేయటం చాలా కష్టం. అది సాల్వ్ చేయాలి అంటే ఒకటే మార్గం, వాళ్ళిద్దరూ మరలా మనసు మార్చుకొని జరిగింది
క్లియర్ కట్గా మాట్లాడుకొని ఇద్దరు కూర్చొని మీకు ఎవరు చెప్పారు, ఏం చేశారు, ఎవరు ఏంటి, ఈ విషయాలన్నీ చక్కగా క్లియర్గా ఓపెన్ మైండ్తో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకుంటే తప్పితే అది ఒకవేళ మామూలుగా మాట్లాడుకున్నా కానీ మైండ్లో ఉంటానే ఉంటుంది వాళ్ళకి. నాకు తెలిసినంత వరకు అది ఇద్దరు కూర్చొని ఓపెన్ మైండ్తో మాట్లాడుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వన్స్ మగవాళ్ళకి అందుట్లో పడిపోతే అది బయటికి రాలేడు, ఆడ మనిషికి పడితే ఆవిడ బయటికి రాలేదు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎవరితో పని లేదు. అసలు ఏంటి జరిగింది, ఏంటి ప్రాబ్లం, నీకు ఎందుకు అనుమానం వచ్చింది, ఎవరు ఏంటి, క్లియర్ కట్గా కూర్చొని మాట్లాడుకుంటేనే బెటర్. ఎవరితో పని లేదు. చాలా చక్కగా చెప్పారు అంకుల్. మరి సంపాదన అనేది ఇంట్లో ఇద్దరికి వర్తిస్తుంది కదా, మరి ఇంట్లో పెత్తనం ఎవరిది అంకుల్? పెత్తనం అనేది బాధ్యతగా తీసుకుంటాను. చాలాసార్లు అంటే నా మట్టుకు నేను ఆలోచించుకుని అంకుల్ ఇచ్చినా నా సరైన అంకుల్దైనా ఓవర్గా ఖర్చు పెట్టడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. అంటే బట్టలకి మామూలు ఆడవాళ్ళు పట్టు చీరలు అంటే కొంచెం టెంప్ట్ అయిపోయి తీసుకుంటారు. నేనైతే ఒక సాక్ష్యం, నేను 5,000 దాటి ఇంతవరకు నేను కొనుక్కోలేదు. నా కమిట్మెంట్ 5,000 దాటి అంత అవసరం లేదు, అవసరమా అని. నా కొడుకు మ్యారేజ్ డేకి కూడా నేను లోపే కొనుక్కున్నాను. చాలామంది అడిగారు, అంటే నేను చాలా పనిచేస్తాను కాబట్టి అక్కడ చాలా కాస్ట్లీ 20, 25, 30 పెట్టి తీసుకున్న వాళ్ళని చూశాను, కానీ అది నాకు అవసరం లేదు, వ్యర్థమైన ఖర్చు అనిపించింది. నేను అలాంటివన్నీ అదొకటి. మేము ఎప్పుడూ హోటల్కి వెళ్ళలేదు. హోటల్కి వెళ్ళి భోజనం చేయటం మా ఇద్దరికి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. టూర్కి వెళ్ళి తప్పనిసరి అలాంటప్పుడు తప్పించి మేము అంటే వ్యర్థమైన ఖర్చులు అసలు మాకు లేవు చాలా మటుకు. ఎవరికైనా హెల్ప్ అంటే ఇస్తాను తప్ప మితిమీరి దుబరా చేసేది అనేది ఆయన చేయరు, నేను చేయను, ఇద్దరం హెల్ప్ చేస్తామంతే. ఇప్పుడు 39 years అయింది ఒక మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి ఇక్కడ శ్రీపాట్లోనే ఉంటున్నాం. 39 years బ్యాక్ ఈ ఏరియాలో గాజువాకలో కానీ ఎక్కడ ఏమి లేవు. సిటీలో ఏదో 2-3 సిటీ ఇవి ఉన్నాయి హోటల్స్ మంచి. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అనుకోండి. ఆ పెద్ద హోటల్స్ మేము ఈ రోజు కూడా మేము ఆ హోటల్స్కి వెళ్ళలేదు. ఏదో సందర్భానుసారంగా కొంతమంది డాల్ఫిన్లోను గ్రీన్ పార్క్లో వాటిలో ఇట్లో మ్యారేజ్లని పెట్టుకుంటే వెళ్ళామే తప్పితే మేముగా ఇద్దరం వెళ్ళి లగ్జరీగా వెళ్ళి కూర్చొని అంటే ఏదైనా డిన్నర్ చేసి రావటం కానీ ఇంకోటి కానీ అలాంటిది ఎప్పుడు మేము చేయలేదు. ఇప్పుడు మనకి చాలామంది మనకు వచ్చినట్టు జీతం ఒక 15 ఫస్ట్ తారీఖు శాలరీ వస్తుంది, 15-16 తారీఖు కల్లా శాలరీ అయిపోద్ది వాళ్ళకి. చాలామంది అంటే గొప్ప కాదు నేను చెప్తుంది. అక్కడి నుంచి చాలామంది ఫ్రెండ్స్ని డబ్బులు అడగటం చేయటం ఒక 10 రోజుల పాటు మళ్ళీ శాలరీ వచ్చేదాకా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అతను ఎంప్లాయీ, ఇతను ఎంప్లాయీ. ఇతనికి ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? ఎందుకు వస్తుందంటే మీరు ఇప్పుడు మీరు చేయవలసిన పని నేను ఒకటి ఇస్తున్నాను, మీ అందరికి ఇస్తున్నాను. మీకు జీతం ఎంత వస్తుంది, ఆ జీతంలో మీరు ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఒక బుక్ ఒక పేపర్ మెయింటైన్ చేయండి. ఇదిగో దీనికి పెట్రోల్కి ఎంత, స్కూటర్కి ఎంత, ఇది రేషన్కి ఎంత, పై ఖర్చులు ఎంత, పిల్లలకి ఎంత, ఇదొక క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చే జీతం ఒక 20,000 జీతం వస్తుంది అనుకోండి. ఒక 15,000 మొత్తం లెక్కేసుకొని ఒక 15,000 అయింది, ఇంకా 5,000 ఉంది. ఈ 5,000 ఎలా మెయింటైన్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక లెక్క తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడగకుండా నెలంతా చక్కగా మీరు మెయింటైన్ చేయగలరు. మీకు ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన డబ్బుల్లోనే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, వడ్డీకి తీసుకోవద్దు, ఏమి చేయొద్దు. మీకు వచ్చిన డబ్బుల్లోనే మీరు మెయింటైన్ అయిపోవాలి చక్కగా. మీ 4-5 రోజులు లేట్ అయిన జీతం అడ్జస్ట్ అయిపోయేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ
చక్కగా ఉంటుంది. చాలా చక్కని ఆన్సర్స్ చెప్తున్నారు అంకుల్. పెళ్ళయ్యాక ఎవరి కుటుంబం ముఖ్యం అంటారు అంకుల్? బాగా అడిగారమ్మా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు మాదో కుటుంబం, వాళ్ళదో కుటుంబం అని డివైడ్‌గా చూసుకునే వాళ్ళకి 2 కుటుంబాల్లాగా కనపడతాయి. నాలాంటి వాడికి ఆ 2 కుటుంబాలు ఒకటే అనుకున్న వాడికి నాకు ఒక కుటుంబమే కనపడిద్ది. మరి నేను ఏ కుటుంబం అని చెప్తాను? ఇప్పుడు నా తల్లిదండ్రులని ఏ విధంగా అయితే చూసుకున్నానో, మా అత్తమామలని అలాగనే చూసుకున్నాను. మా తమ్ముళ్ళని ఏ విధంగా అయితే చూసుకున్నానో, వాళ్ళ తమ్ముళ్ళని అలాగనే చూసుకున్నాను. ఇంకో మీకు కూడా చెప్పే సలహా ఏంటంటే, ఏ కోడలైనా, ఏ కొడుకైనా మీ తల్లిదండ్రులని ఎలాగైతే చూసుకుంటున్నారో అత్తమామలు అలాగనే చూసుకోవాలి. ఏ కొడుకైనా కానీ మీ తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో మీ అత్తమామలు కూడా అలాగనే చూసుకోవాలి. మీరు సపరేట్గా చూసుకున్నప్పుడు సపరేట్ రెండు వేరు మనస్తత్వాలుగా కనిపిస్తాయి. అందరూ మనోళ్ళే అనుకున్నప్పుడు అందరూ మా తల్లిదండ్రులు అనుకుంటే ఆ సమస్యే రాదు. నేను ఆ విధంగా చూసుకున్నాను కాబట్టి నాకు ఆ సమస్య నాకు లేదు. మీ అత్తగారి కోసం కొన్ని మాటలు ఏమైనా చెప్పాల్సొస్తే ఏం చెప్తారా ఆంటీ? చాలా మంచి ప్రశ్న వేశావు తల్లి. మా అత్తగారు మా ఇద్దరం చాలా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మా అత్తగారికి బైబిల్‌లోని స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఉపమానాలు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని స్టోరీస్ చెప్పినా, "ఇది ఇలా జరిగిందా? నేను వినలేదమ్మా, మళ్ళా చెప్పమ్మా" అంటూ చెప్పించుకుంటూనే ఉంటారు. ఆవిడ ఇక్కడ ఉంటే వేరే మాటలుండవు. సంసోన్ గురించి చెప్పాలి. ఇంకా చదువుతూ ఉంటే చాలా ఆనందిస్తూ ఉండేవాళ్ళు. విని అన్నీ చెప్పాక, "నా కడుపున పుట్టాల్సింది జయమ్మ నువ్వు" అనేవాళ్ళు. అంత ప్రేమ ఆవిడకి. ఇక మా మామగారు ఉంటున్నారంటే, నేను భోజనం పెడితే తిని ఎవరిని నేను చూడలేదు. ఇలా రామ్మా అని చెప్పి చల్లగా ఉండని దీవించేవాళ్ళు. అలాంటి అత్తమామ నాకు. అసలు వాళ్ళ నుంచి నేను 1% కదా 1 మినిట్ కూడా బాధపడిన మినిట్ లేదు ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నంత వరకి. అంత మంచోళ్ళు. అసలు వాళ్ళకి యథార్థత, నీతి, న్యాయం తప్ప వాళ్ళకి ఇంకా మోసం అనేది అస్సలు తెలీదు. అంత మంచి అత్తమామ మా మామ వాళ్ళు. ఇవన్నీ అమ్మ అంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు. మేము ఇలాగున్నామంటే మా పెద్దవాళ్ళు అటు వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, మా అమ్మమ్మ వాళ్ళని కూడా చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ చెప్పాలి. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, నేను ఎప్పుడు కొత్తళ్ళుని వాళ్ళకి మా అమ్మమ్మ మా నాన్న ఇప్పుడు వెళ్ళిన గారెలు, కోడి అంటే ఇంక విసుగు లేకుండా పెట్టాలి అల్లుడి కంటే. మా నాన్న వాళ్ళ పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలైనా ఆవిడ అలాగే చూశారండి. అంత ప్రేమగా చూశారు. అదే రీతిగాను మేము వెళ్తే మా నాన్న అంకుల్కి కొత్త బట్టలు లుంగీ అక్కడ పెడతారు కొత్తది, సోపు ఓపెన్ చేసి అక్కడ పెడతారు, ప్రతిదీ టవల్ కొత్తది. అంకుల్ని అడగండి, ప్రతిదీ కొత్తదే ఇస్తారు. అంటే అల్లుడు అంటే ఎంత గౌరవమో అక్కడ కనపరుస్తారు. అలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళని బట్టి మేము ఇంకా ప్రేమగా ఉంటాం నేర్చుకున్నాం. మా గొప్ప ఏం లేదు కానీ దీంట్లో మా పెద్దవాళ్ళని బట్టి చాలా నేర్చుకున్నాం. సమాజంలో మా చుట్టుపక్కల బంధువులను బట్టి మేము నేర్చుకున్నది ఎక్కువమ్మ. ఈ రీతిగా ఉన్నామంటే దేవుని దయ, దైవజనుల ప్రార్థన. మీ కుటుంబంలో ప్రార్థన వలన కుటుంబం ఇలా ఉంది అని చెప్పగలిగిన సంఘటన ఏదైనా ఉందా? ప్రతి విషయంలోనూ దేవుని వల్లనే, ప్రార్థన వల్లనే మేము ఈ రీతిగా ఉన్నామని నమ్ముతున్నాను. నాకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడు ఓపెన్ మీటింగ్స్ అయితే వరంగల్, చెన్నై, నెల్లూరు, శ్రీవాట్పురం, మా అమ్మమ్మ ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి నాకు తీసుకెళ్ళేది. నాకు ఏం తెలియకపోయినా మీటింగ్లు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం. ఆవిడ ప్రార్థనలే వల్లనే మేము ఈ రీతిగా ఉన్నామని నేను నమ్ముతాను. మోకాళ్ళు వేసి ఉదయాన్నే మా అమ్మమ్మ 4కే మోకాళ్ళ మీద ఉండి అందరి కొరకు ప్రార్థన చేసేది. అప్పుడు నాకు అర్థం కాదు, నేను దృష్టి పెట్టేదాన్ని కాదు. ఏదో ఆవిడ కోసం మోకాళ్ళు వేసి మధ్యలో వేసేదాన్ని. ఆ తర్వాత తెలిసింది ఆవిడ ఎంత కమిట్మెంట్ ప్రార్థన పట్ల ఉన్నారని. ఆవిడ ప్రార్థనలే ఈ రీతిగా మేము ఉన్నామని నేను చాలా విశ్వసిస్తానమ్మా. ఎందుకంటే ఆవిడ కొన్ని మాటలు చెప్పేది. ఆహాబు దేవుని దగ్గరికి వెళ్ళాడు, క్షమించబడ్డాడు, కానీ ఆ చేసిన పిల్లల మీదకి వెళ్ళిపోయి అలా ఉండకూడదు అని చెప్పేది. ఆ తర్వాత హిజ్కియాని బట్టి కూడా పిల్లల పట్ల అంటే
కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండేది. మనం పాపాలు చేస్తాము, దేవుని దగ్గరికెళ్తాం, క్షమించబడతాం. వాళ్ళిద్దరూ పాపాలు దేవుడు క్షమించాడు. కానీ పిల్లల మీదకెళ్ళిపోయినియి. అలా మనం మన పిల్లల కోసం ప్రార్థన చేయాలని ఎప్పుడూ చెప్పేది. ప్రార్థన ఊపిరి లాంటిదని చెప్పేది. ప్రార్థనే ప్రాముఖ్యత చాలా ఉంది. ఏమైనా ఇలా ఉన్నాము, సజీవుల లెక్కలో ఈ రీతిగా నిలబడి, ఇలా ఇన్ని మాటలు చెప్పుకున్నాము, ఈ రీతిగా ఉన్నాం ఇప్పటివరకంటే ప్రార్థనే కారణం. రైట్ ఆంటీ, చాలా చక్కగా చెప్పారు. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి పెద్దదానికి చట్టాలు కోర్టులు చాలానే ఉన్నాయి కదా, వాటి పైన మీ అభిప్రాయం ఏంటంటారు అంకుల్? అది సమస్య వచ్చినప్పుడు చాలామంది చెప్తారమ్మా, ఆ కోర్టుకి వెళ్ళండి, మీకు ఈ చట్టం వర్తిస్తుంది, మీకు అది వర్తిస్తుంది, అది ఇదని. వాళ్ళకేం తెలియదు. పడేది బాధ మనం. ఒక్కొక్క కేసు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఏ కేసు అయినా కానీ 10 సంవత్సరాలు తేలిద్ది. అసలు అక్కడి వరకు మనం ఎందుకు వెళ్ళాలి? మనం సాల్వ్ చేసుకోలేనప్పుడు అది మనం నా వల్ల కాదు ఇదని ఆ మనిషితోటి చెప్పేసుకొని, ఏదో పెద్దల ముందు ఏదైనా ఉంటే మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకోవటమే బెటర్ 100%. ఈ చట్టాలు, కోర్టులు ఇవేమీ చేయలేవు. ఇవంతా కూడా మోసం నాకు తెలిసినంత వరకు. కోర్టుకి వెళ్ళటం అంటే ఏంటి? ఇట్ మీన్స్ లాయర్లు అటువంటి వాళ్ళు మనకి తెలియంది కాదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడతా ఉంటాయి, తిరగలేము. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, కోర్టుకి వెళ్ళండి, అటు వెళ్ళండి, చట్టాలు ఉన్నాయండి, అది ఇదేనండి. ఇదంతా వేస్ట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తీర్చలేని సమస్య వచ్చినప్పుడు, మీకు మీరుగా తీర్చుకోలేనప్పుడు, పెద్దల వల్ల కూడా తీర్చుకోలేనప్పుడు, అదే మీ ఇద్దరు కూర్చొని మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేనప్పుడు తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని పిలిచి దానికి ఏదో ఒక విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సైడ్ అయిపోవటం తప్పితే కోర్టుల వరకు కోర్టుకి వెళ్ళటం అనేది మాత్రం శుద్ధ దండగా. ఈరోజు నేటి కాలంలో స్త్రీలకు ఎన్నో హక్కులు, చట్టాలు ఉన్నాయి. వాటిలో నిజంగా ఏది మంచి చట్టం అని మీకు అనిపిస్తుందా? మా చట్టాలు అస్సలు నాకు, ఎందుకంటే అది ఆశ్రయించాలని నేను అనుకోనమ్మా. ఏ విషయంలో కూడాను మనకైతే క్రైస్తవ స్త్రీలుగా మనకి బైబిలే గొప్ప చట్టం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు. మనం చదవటం నేర్చుకుంటే ప్రతి పాత్రలోనూ మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక రూతుని చూస్తున్నాం, ఎస్తేరుని చూస్తున్నాం, మనం ఎందుకు ఆ రీతిగా ఉండకూడదు అనుకుంటున్నాం. మరి యెజబెలు పాత్ర మనకు తెలుసు, అలా ఉండకూడదు. ఆ రీతిగా ఎవరిలా ఉండాలి, మనం ఏ రీతిగా ఉండాలి, ప్రతి ఒక్కరిలోనూ మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. నేను ఆదికాండం చదువుతున్నప్పుడు రిబ్కాను చూసి చదువుకున్నప్పుడు, చూడు అడగకుండానే ఎంతో సహాయం చేస్తుంది, ఒంటిళ్ళకి పోస్తుంది, అలాగా ఎలియాజర్కి కూడాను వాటర్ ఇచ్చి ఎంతో హెల్ప్ చేసింది. మాటలు కాదు కదా, అసలు ఒంటి ఎన్ని తాగుతుంది, ఎంత ఓపిక ఉండాలి అంటే స్త్రీగా అలా హెల్ప్ చేయాలి. అట్టి మనసు ఉండాలి మనకు. అసలు అది ఉందా? ఒక మనిషికే మనం ఇవ్వము, అమ్మో నేనేం చేయగలను అన్న తలంపులతో ఉంటాము. మరి చదివినప్పుడు మనం వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఎన్నో నేర్పిస్తూ ఉంటాడు. వాక్యమే చట్టం అని మనం అనుకుంటే అస్సలు ఎలాంటి సమస్య ఉండదమ్మా. వాక్యాన్ని ఆశ్రయిస్తే మనం సమస్యను పరిష్కరించుకోగలం. చట్టాలు, కోర్టులను ఆశ్రయించడం చాలా వృధా ప్రయాసని నేను అనుకుంటున్నాను. నిజంగా మీరు చెప్పినట్టు బైబిల్ని చట్టంగా తీసుకోగలిగితే కుటుంబాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆంటీ. అవునంటీ, చాలా చక్కగా చెప్పారు. ఈ 39 years లో మీ ఇద్దరు ఒకరికొకరు మొదటిగా ఇచ్చుకున్న బహుమతులు ఏంటి అంకుల్? నేను మాత్రం చాలా గిఫ్ట్లు ఇచ్చాను, ఒకటి కాదు. ఫస్ట్ గిఫ్ట్ బ్యాంగిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ఒక గిఫ్ట్ ఏం కాదు, చాలా గిఫ్ట్లు ఇచ్చాను, నాకు గుర్తులేవు అవన్నీ. ఫస్ట్ బ్యాంగిల్స్ వితౌట్ నోయింగ్ హర్. నేను సిటీ వెళ్ళిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అయిన 1 year బిలో అనుకుంటా, ప్లాస్టిక్ గాజు ఉంది బయట, దానిది పేపర్ మీద రాశాను, సర్కిల్ చేశాను.
మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చింది మనకి ఇదంతా ఎందుకులే అని ఆ ప్లాస్టిక్ గాజు జేబులో వేసుకొని వెళ్ళిపోయాను ఖజానాకి. ఇక అది చూపించా. చూపిస్తే వాళ్ళు చూసి ఒక 2 ఇచ్చారు. మంచి నాకు తెలీదు. అవి ఏదో చూసి నాకప్పుడు అయి నచ్చినయి తీసుకున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు తెచ్చారు? ఇంత మంచిగున్నాయి, ఇంత బాగున్నాయండి. చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇది డిజైనింగ్ ఉన్నాయి. వితౌట్ నోయింగ్ నాకు తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మరి అవి వచ్చినాయి. చాలా కాలం వచ్చినాయి. అది ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అంకుల్ అయితే మీకు చాలా చక్కని బహుమతి ఇచ్చారు కదండి. మరి మీరు అంకుల్‌కి ఏం గిఫ్ట్ నేనైతే గిఫ్ట్ ఇచ్చినట్టే నాకేం గుర్తురాట్లేదమ్మా. గుర్తులేదు గిఫ్ట్ ఇచ్చింది. నేనే గిఫ్ట్ అంకుల్‌కి. నాకేం గిఫ్ట్ లేదు. గుర్తులేదు అంకుల్ నాకు. అయితే బ్యాంగిల్స్ తెచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా. అసలు అంటే చెప్పకుండా, తెలియకుండా అలా తీసుకొచ్చి ఇలా ఇచ్చారు. అది నాకు ఎప్పటికీ చాలా మరపురాని జ్ఞాపకం. ఇంకో విషయం కూడా చెప్పాలి. బ్యాంగిల్సే కాదు గానీ, ఇటు చాలా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చి, మీ పేరు మీద ఎందుకు పెట్టుకోలేదనంటే పెట్టుకోకుండా, నా పేరు మీద రాయించి తీసుకొచ్చి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు అంకుల్ ఎన్నో. ఆ అదే. విషయంలో నేను ఏమి అదే. ఇవ్వలేదు అంకుల్‌కి. అదే చెప్పాను కదా! ఎన్నో గిఫ్ట్‌లు ఇచ్చాను అనంటే ఆ మరి విషయం మరి అంకుల్‌నే మీరు మెచ్చుకోవాలి. అడిగారు కదా! మీ ఫస్ట్ గిఫ్ట్ అని. ఇంకా గుర్తు చేసుకొని ఫస్ట్ గిఫ్ట్ తెచ్చాను. మరి అది ప్లాస్టిక్ గాజు జేబులో వేసుకొని వెళ్ళాను. మళ్ళీ చాలా దూరం కదండి అది ఖజానా అంటే. అప్పుడు ఈ గాజువాకలు ఏమి లేవు గోల్డ్ షాపులు. ఖజానాకి ఇక్కడ అక్కడికెళ్ళి తీసుకొచ్చి ఒక విషయం చెప్పాలంటే, మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంకుల్ బట్టలు నేనే తీసుకుంటాను. నాకు నచ్చినవి నేను తీస్తాను తప్ప, అంకుల్‌గా వెళ్ళి ఎప్పుడు తీసుకోలేదు. అదే అవి చెప్తాను. తప్ప అదే నేనేమి ఇవ్వలేదు. నాకు దేంట్లో క్వాలిటీ తెలీదు. మరి గోల్డ్‌లో మాత్రం భలే క్వాలిటీ తెలుసు. అందరూ అప్రిషియేట్ చేసేసారు అందరూ. భలే ఉన్నాయి. ఎక్కడ తీసుకున్నావు ఏంటి అడ్రస్‌లు తీసుకుంటున్నారు. భలే ఉంది. చాలా చక్కగా ఇప్పటి వరకు మేము అడిగిన ప్రతి విషయాన్ని ఓపికగా మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా వందనాలు అంకుల్, ఆంటీ. ఆఖరిగా మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు మా శ్రీవారు శ్రీమతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి మీరిచ్చే సందేశం ఏంటి? ఓకే అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్‌ని మీరు కండక్ట్ చేస్తున్నందుకు మా తరపున, మా వైఫ్ తరపున మీ ఛానల్‌కి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా సంతోషం. మంచి ప్రశ్నలు అడిగారు. అయితే మీ అందరికీ కూడా నేను ఒక 2 మాటలు చెప్పాలనుకున్నాను. మెయిన్‌గా యూత్‌కి, తర్వాత ఒకటి ఫ్యామిలీ మెంబర్స్‌కి. మెయిన్‌గా యూత్‌కి ఏం చెప్తున్నానంటే, మీరు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. చదువుకునే వయసులో చదువుకోండి. ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం చేయండి. పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోండి. లవ్ మ్యారేజీ గొప్పదా? అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా? అని నేను రెండిటిని విమర్శించి చెప్పట్లా. బోత్ ఆర్ మంచిదే. 2 మంచియే. నేను కాదన్ను. అయితే లవ్ మ్యారేజీ మీరు సెటిల్ అయిపోయిన తర్వాత మీరు లవ్ చేయండి. 25, 30 ఇయర్స్ అప్పుడు మీరు సెటిల్ అయిపోయిన తర్వాత, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత మీరు లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి. చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా 15, 16 లేకపోతే 20 సంవత్సరాలు వయసు రాగానే, మీరు యుక్త వయసు రాగానే ఆ టీనేజ్‌లో మీకు తెలిసి తెలియక ఆడపిల్ల కానీ, మగపిల్లలు కానీ లవ్ చేయటము, ఈ సెటిల్ అవ్వటం తెలియక, ఏమవ్వాలో తెలియక ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి ద్వేషాలు పెంచుకోవటము, తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. అనేక మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆళ్ళని చేసుకున్నారు, వీళ్ళని చేసుకున్నారని సూసైడ్‌లని, అదని, ఇదని సెటిల్ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్నారు. నా సందేశం ఏంటంటే యూత్‌కి మరి వన్స్ అగైన్ మీరు చదువుకునే టైంలో చదువుకోండి. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు లవ్ చేయండి, లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి. అన్ని విషయాలు మీరు చూసుకొని మ్యారేజ్ చేసుకోండి. మీరు, మీ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఫ్యామిలీ పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఒక బడ్జెట్ తయారు చేసుకోండి. మీకు వచ్చే జీతం ఎంత? నెలకి ఎంత?
నేను ఖర్చు పెట్టేది ఎంత, మరి ప్రతి దానికి మీరు పెడుతున్న ఖర్చు అంతా రాసుకోండి, దాన్ని మీరు ఫాలో అవ్వండి. లేడీస్కి కూడా మీ ఖర్చులు తగ్గించుకోండి, వచ్చిన జీతంలోనే మీరు మెయింటైన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంకొకళ్ళకి ₹1 అప్పు ఇచ్చేటట్టు ఉండండి, ఒకరి దగ్గర అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ రూపాయల ₹2 అవుతుంది, 100 అవుతుంది, 1,00,000 అవుతుంది. అప్పుడు కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మాటలు మీరు అందరూ మరి దయచేసి గమనిస్తారని ఆశిస్తూ, మరి ఇప్పటివరకు మీరు వీక్షించిన మీకు మరి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యువతకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అన్నీ ఉండాలి, చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, సంపాదన ఉండాలి. వాటన్నిటికంటే ముందు దేవుని భయం ఉండాలి. భయం లేకే ఇప్పుడు యువత పెడదారిన పడుతున్నారు. దేవుని భయము, భక్తి. భక్తి కంటే కూడా ముందు భయపడండి. మందిరానికి రావటానికి అలవాటు చేసుకోండి. మానక మందిరానికి రండి. వాక్యం చదవటం నేర్చుకోండి. అర్థం కాకపోతే మరొకసారి చదవండి, మళ్ళా చదవండి. వాక్యాన్ని ధ్యానించటము. మన కుటుంబాలు కట్టుకోవాలంటే మనకి వాక్యమే ఆధారం. మన ఊపిరి లాంటిది. మీరు అందరూను దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం బ్రతికున్నాము, ఈ రీతిగా ఉన్నామంటే అనుదినము ఆయన కృపే. మనకంటే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, నీతిమంతులు ఎందరినో మనం లేకుండా చూస్తున్నాం. మరి మనం ఉన్నామంటే ఆయన పని చేయటానికే మనం బ్రతికున్నామని, ఈ రోజు నేనేం పని చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటుందో అని ఆలోచించుకుని ఆ రీతిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడాను చిన్నగా స్టార్ట్ చేయండి. మీరే గొప్ప గొప్ప బోధకులు అవుతారు, మంచి భక్తిపరులు అవుతారు, మార్గదర్శకులు అవుతారు. సమాజానికి మీ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సమాజానికి మనం అందరం పనికొచ్చే వాళ్ళం ఉండాలి. దేవునికి పనికొచ్చే వాళ్ళం ఉండాలి. దేవునికి పనికొచ్చే వాళ్ళం ఉంటే సమాజానికి పనికొస్తాము. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనకు మనమే తీర్చిదిద్దుకోవాలి. స్త్రీలుగా భయభక్తులు కలిగి ప్రార్థన మానక చేస్తూ, మరి పురుషులకు కూడాను, యవనస్తులకి, పెద్దలేమి పిన్నలేమి ప్రతి ఒక్కరికి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనకి అన్నీ సమకూరుస్తాడని నేను నమ్ముతున్నాను. మరి ఈ ప్రోగ్రాం చేసినటువంటి బ్లెస్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంసారం స్వర్గమయం అంటారు. మీ కుటుంబ విషయాలు వింటుంటే మాకు అలాగే అనిపించింది. నేటి మా యువతకి మీరు ఒక మంచి రోల్ మోడల్గా ఉండడం మాకు ఎంతో సంతోషకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 39 years మ్యారీడ్ లైఫ్. ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ చాలా వందనాలు. మరొక కొత్త ఎపిసోడ్తో, మరొక కొత్త దంపతులతో, కొత్త అనుభవాలతో మరలా మీ ముందుకి కొన్ని రోజుల్లోనే రాబోతున్నాం. స్టే ట్యూన్.